ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో వస్తువులు ఏంటో తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం ఈ రాతి భరణెలు బుద్ధుని అవశేషాలు భద్రపరిచేందుకు వినియోగించారు. నమ్మలేరా? దీని గురించిన కథ వినండి. మనం మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపం దగ్గర ఉన్నాం. దాదాపు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుని మరణానంతరం జరిగిన సంఘటనల గురించి ఈ కథ. బౌద్ధం నాస్తిక మతమని కొందరి భావన. ఎందుకంటే బుద్ధుడు తనను తాను ఎప్పుడూ దైవంగా ప్రకటించుకోలేదు, దేవుని పూజించాలని కూడా బోధించలేదు. ఆయన సరైన జీవన విధానం ఆవశ్యకతనే బోధించాడు. కాబట్టి బుద్ధుడి మొదటి అనుచరులు అతని ప్రతిమను ఏనాడూ పూజించలేదు. నిజానికి బుద్ధుడు మరణించిన కొన్ని శతాబ్దాల వరకు ఆయన విగ్రహాలను, మూర్తులను తయారు చేయడం నిషిద్ధం. దాని బదులు ఆ కాలంలోని శిల్పులు బుద్ధుని వ్యక్తీకరించే వివిధ చిహ్నాలను ఉపయోగించి వాళ్లకు ప్రేరణ కలిగించేవాళ్ళు. ఆయన పాద చిహ్నాలు, భిక్షాపాత్ర, తామర పువ్వు, చక్రం. క్రీస్తు పూర్వం 483లో ఉత్తర భారతంలో మల్లర్ రాజ్యంలోని కుషీనగరంలో బుద్ధుడు చనిపోయినట్లు నమ్మిక. ఆయన పార్థివ శరీరాన్ని దహనం గావించారు. కానీ ఆయన బూడిద, ఇతర అవశేషాలు, కేశాలు, దంతాలు, గోళ్లు, అస్థికలు భావితరాలకు స్ఫూర్తి కలిగించేటందుకు భద్రం చేశారు. ఆ కాలంలో బుద్ధుడిని అంతే భక్తితో పూజించే మరో 7 రాజ్యాలుండేవి. వారు కూడా ఆ అవశేషాల్లో భాగాలు కోరడంతో ఆ 8 రాజ్యాల మధ్య యుద్ధం సంభవించింది. చివరికి ఆ రాజులు ఒక రాజీకి వచ్చారు. ఆ బూడిదను 8 భాగాలుగా చేసి బరినెలలో ఉంచి వారు పంచుకున్నారు. వారి వారి రాజధానుల్లో ఆ రాతి బరినెలను భూస్థాపితం గావించి వాటిపైన స్తూపాలను నిర్మించారు. 2300 సంవత్సరాల అనంతరం 1818లో ఒక ఆంగ్ల సైనికాధికారి మధ్య భారతంలోని అడవుల్లో గస్తీ తిరుగుతున్నాడు. ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న బందిపోటులను అన్వేషిస్తున్నాడు. అప్పుడు 2000 సంవత్సరాల నాటి ఒక స్మారక శిథిలం అతని కంటపడింది. అదే సాంచీ స్తూపం. ఇప్పుడు అది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన రాతి కట్టడాలలో ఒకటని మనకు తెలుసు. అది ముఖ్యమైన బౌద్ధమత యాత్రాస్థలం కూడా. ముఖ్యంగా ఈ స్తూపంపైని శిల్పాలు బుద్ధుడు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనల గురించి చరిత్రకారులకు తెలుపుతున్నాయి. కొంతకాలానికి 1830వ సంవత్సరంలో మరో ఆంగ్లేయుడు బ్రహ్మి అనే ప్రాచీన భారత లిపిని చదివి అర్థం చేసుకోగలిగాడు. ఏనాడో మరుగున పడిన ఈ లిపి భారతదేశమంతటా 2000 సంవత్సరాల పురాతన స్తంభాలపై కనుగొనబడింది. చరిత్రకారులు ఈ శాసనాలను చదవగలిగారు. ఇలా మనం బౌద్ధానికి చెందిన ఒక గొప్ప రాజు అశోక చక్రవర్తిని గురించి తెలుసుకోగలిగాం. బుద్ధుడు మరణించిన 200 సంవత్సరాల పిదప క్రీస్తు పూర్వం 268లో అశోకుడు రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ఈ ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని జయించాక ఆయన బౌద్ధం స్వీకరించి దానిని వ్యాపింపజేశాడు. కానీ ఎన్నో మందిరాలు, స్తూపాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించాడు. బౌద్ధం పునరుద్ధరించబడాలంటే ప్రజలకు చేరువగా ఉండే స్మారకాలు అవసరం. బుద్ధుని అవశేషాలు ఉన్న ఆ బరినెలు అశోకునికి జ్ఞప్తికి వచ్చాయి. అప్పుడు ఆయనకు ఒక గొప్ప ఆలోచన స్ఫురించింది. ఆ బరినెలను సేకరించి వాటిలోని వస్తువులను విభజించి 84,000 చిన్న బరినెలలో పెట్టించి భారతదేశమే కాక ఇతర దేశాలలో కూడా వాటిని స్తూపాల కింద పాతించాడు. ఆ 84,000 బరినెలలో ఒకటి సాంచీ స్తూపంలో పెట్టబడింది. యాదృచ్ఛికంగా ఆంగ్ల సైనికాధికారి కనుక్కున్నది ఈ స్తూపాన్ని. అశోకుని కథలో ఈ స్తూపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సాంచీలోనే ఆయన తన భార్య దేవిని కలుసుకున్నది, వివాహమాడినది. దేవి బౌద్ధ మతస్థురాలు. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించడంలో ఆమె ప్రమేయం ఉండే ఉంటుందని ఎందరో చరిత్రకారుల విశ్వాసం. దేవి స్వయాన సాంచీ స్తూప నిర్మాణాన్ని పర్యవేక్షించిందని కూడా చెప్తారు. క్రమేణా అది బౌద్ధమత కేంద్రంగా మారింది. సుదూరాల నుండి ఎందరో దీనిని దర్శించేందుకు వచ్చేవారు. క్రీస్తు పూర్వం 232లో అశోకుడు మరణించాడు. తదనంతరం సాంచీ కట్టడాలు విధ్వంసమై తదుపరి రాజవంశాల వారిచే పునర్నిర్మించబడ్డాయి. తర్వాత 1000 సంవత్సరాలలో భారతదేశంలో మతపరమైన మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. బౌద్ధం క్షీణించి స్తూపాలు శిథిలావస్థకు చేరాయి. సాంచీలోని చివరి మందిరం 9వ శతాబ్దంలో కట్టబడింది. 13వ శతాబ్దం నాటికి ఆ కట్టడాలు మరుగున పడిపోయినాయి. చుట్టూ ఉన్న దట్టమైన చెట్లు, పొదల మాటున అవి గుప్తంగా ఉండిపోయినాయి. అయితే
మిగిలిన ఆ రాతి భరణెలు ఎక్కడ ఉన్నాయి? అశోకుడు అసలైన అవశేషాల్ని 84,000 రాతి భరణెల్లో విభజించి స్తూపాల కింద దేశ విదేశాల్లో భద్రపరిచాడు కదా. ఈనాడు ఎన్నో దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలు బుద్ధుని అవశేషాలు తమ వద్ద ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇవన్నీ బౌద్ధుల విశిష్ట యాత్రా స్థలాలు. ఈ దేశాలన్నిట బౌద్ధం ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. ఇంకా ఈ కథలో చెప్పాల్సిన అంశం మరోటి ఉంది. అశోకుడు ఆ 8 భరణెలలో ఒకదానిని సేకరించలేకపోయాడు. ఆ కాలంలో నేపాల్లోని రామగ్రామ స్తూపం నాగా అనే క్రూరమైన జాతి రక్షణలో ఉండేది. వారు ఆ భరిణెను నిరాకరించారు. అశోకుడు గత్యంతరం లేక మిన్నకున్నాడు. అందుకే ఇప్పటికీ అసలైన రాతి భరిణె ఉన్న ఏకైక స్తూపం నేపాల్లోని రామగ్రామ స్తూపమే. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ అభిప్రాయాలు వినేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం. ఇలాంటి వీడియోలు ముందు చూడాలనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.